వాల్టి వీడియో ప్రతి ఒక్కళ్ళకి మీ అందరికీ నచ్చే వీడియో అండి. ఎందుకంటే మన ఛానల్లో నర్సరీ మేళా వీడియోస్ ఎప్పుడు పెట్టినా కూడా మీ అందరూ చాలా ఇష్టంగా చూస్తారు కాబట్టి మీ అందరి కోసం ఈ వీడియో అయితే ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాను. హలో నేస్తలు, వెల్కమ్ టు ఆర్గానిక్ నేస్తం. నేను మీ సుజి. అండ్ ఈ ఫ్లవర్ షో డీటెయిల్స్ వచ్చేసి విజయవాడ జనవరి 4th నుంచి జనవరి 8th వరకు, అంటే ఈ వీడియో మేబీ ఇప్పుడు పోస్ట్ చేసేస్తాను. సో రేపు కూడా ఈ షో అయితే ఉంటుంది అనమాట. జనవరి 8th కూడా ఉంటుంది. మిస్ అయిన వాళ్ళు, వెళ్ళాలి అనుకునే వాళ్ళు రేపు కూడా విజిట్ చేయొచ్చు. లేదు వెళ్ళలేని వాళ్ళందరి కోసం ఈ వీడియో కంప్లీట్గా మ్యాక్సిమం కవర్ చేశానండి. సో చూసి ఎంజాయ్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ లొకేషన్ అడుగుతారా? విజయవాడ సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అండి. అక్కడే ఈ ఫ్లవర్ షో అయితే జరుగుతుంది. ఎంట్రన్స్ టికెట్ 20 రూపీస్ పెట్టారు. మనం అలా ఆ టికెట్ తీసుకుని లోపలికి వెళ్తే చక్కగా డెకరేట్ అయితే చేశారండి మనకి వెల్కమ్ చెప్తూ. అండ్ వరుసగా అన్నీ కూడా మనకి నర్సరీలకి సంబంధించిన స్టాల్స్ అయితే ఉన్నాయి. ముందుగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిన గణపతి గార్డెన్స్ వాళ్ళ స్టాల్ అయితే చూద్దామండి. ఎందుకంటే ఎన్ని స్టాల్స్ ఉన్నా మాత్రం ఇది ఒక స్పెషల్ అని చెప్పుకోవచ్చు. అండ్ విజయవాడే కాదండి, ఏం వరి అవ్వక్కలేదు. ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ హైదరాబాద్లో కూడా నర్సరీ మేళా అయితే జరుగుతుంది కదా, అక్కడ కూడా ఈ స్టాల్ అయితే ఖచ్చితంగా పెడతారు. అండ్ అక్కడ వాళ్ళు కూడా హ్యాపీగా విజిట్ చేసి కావాల్సినవి కొనుక్కోవచ్చు. ఇంకా డేట్ అయితే ఫైనల్గా నాకు తెలియదండి. కన్ఫర్మ్ డేట్ రాగానే మన ఛానల్లో అయితే నేను అనౌన్స్మెంట్ ఇస్తాను. సో దట్ మీరు కావాల్సిన వాళ్ళు విజిట్ చేయొచ్చు. చూస్తున్నారు కదా అసలు ఎంత బాగా గ్రో చేశారో ఒక్కొక్క ప్లాంట్ అయితే. చాలా బాగున్నాయండి. ఇలా మనం తీసుకెళ్ళి జస్ట్ ఏదో ఒక షోకేస్లో బొమ్మను పెట్టుకున్నట్టు ఇంటి ముందు అలా పెట్టుకోవటమే అనమాట. చాలా అందంగా ఉంటాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది, మనం బయట బొకే కొనేస్తూ ఉంటాం కదండి. చాలామందికి పూల బొకేలు 200, 400, 500, అసలు ఇంకా దానికి లిమిట్ లేదనమాట. అలాంటి బొకేలు ఇచ్చే బదులు చక్కగా ఇది ఒక్కటి కొని ఇస్తే ఎంత అందంగా ఉంటుంది కదండి. లైవ్ ప్లాంట్ కదా, ఇంకా అది అలా ఉండిపోద్ది అనమాట. చక్కగా వాళ్ళు నీళ్లు పోస్తూ ఉంటే ఎంతో అందంగా ఉంటుంది. సో పూల బొకేలు మానేసి ఇలాంటి మొక్కల్ని, అందంగా ఉన్న పూల బొకేలాగా ఉన్న ఈ మొక్కల్ని చక్కగా ఎవరికన్నా గిఫ్ట్ ఇవ్వండి, నవ్వుతూ తీసుకుంటారు. దాంట్లో అయితే డౌట్ లేదనమాట. జస్ట్ ఒక 300 నుంచి స్టార్ట్ అవుతుందండి వీళ్ళ దగ్గర ప్లాంట్స్ అయితే. 300 నుంచి స్టార్ట్ అయ్యి ఆ మొక్క సైజు అండ్ కుండీ సైజు పెరిగే కొద్దీ వాటి కాస్ట్ అయితే మారుతూ ఉంటుంది. 600 అని, 1200 అని. కానీ వర్తీయేనండి. ఎందుకంటే మనం అంతలాగా పెంచలేమని కాదు, కానీ ఇన్ని కలర్స్ మనం పెంచలేం కదా. సో మనకి నచ్చిన కలర్ని చక్కగా తెచ్చుకుని 2-3 నెలలు ఆ పువ్వులు అలా అందంగా ఉంటాయి చక్కగా మొక్కకి. అండ్ ఆ ప్లాంట్ని మనం చక్కగా సేవ్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్కి కూడా పువ్వులు అయితే పూస్తూ ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదండి, ఏ కలర్ సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాదు మనం కనుక కొనుక్కోవాలంటే. అన్ని కలర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూపిస్తాను, ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు చూపించేవి 600, 1200 ఆ రేంజ్ అనమాట, కొంచెం పెద్దవి. అండ్ ఇక్కడ ఉన్నాయి చూసారా చిన్న పాట్లో, ఇవి కూడా చక్కగా అందంగా ఉన్నాయి, ఎక్కువ మొగ్గలున్నాయి. ఇవన్నీ కూడా 300 రూపీస్ అండి. వీటిలో మనం ఏం సెలెక్ట్ చేసుకున్నా సరే 300కే ఈ కింద ఉన్నవన్నీ కూడా మ్యాక్సిమం. అండ్ హ్యాంగింగ్ పాట్లో పెట్టినవి 1200 అలా చెప్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా నేను అక్కడ వీడియో తీసేటప్పుడు ఒకళ్ళు వచ్చి సెలెక్ట్ చేసుకున్నారండి. అవన్నీ కూడా వాళ్ళు తీసుకెళ్ళారనమాట, ఒక్కళ్ళే అన్నీ సెలెక్ట్ చేసుకున్నారు. చాలా బాగా అనిపించింది. చక్కగా అన్నీ కొనుక్కెళ్ళి ఇంటి ముందు అలా పెట్టుకుంటే బాగుంటుంది కదా చూడడానికి. సో ఈ స్టాల్ మాత్రం మిస్ చేయకుండా చూడండి. కొనకపోయినా ముందు కళ్ళకి మాత్రం చాలా ఆనందంగా ఉంటుంది అనమాట చూసినంతసేపు. ఎక్కడైనా దూరంగా ఉన్న వాళ్ళు కనుక మీకు కావాలి అనుకుంటే వీళ్ళు ఆర్టీసీ ద్వారా కూడా జాగ్రత్తగా ప్యాక్ చేసి పంపిస్తారు అనుకుంటండి. ఒక్కసారి నెంబర్ ఉంది కాబట్టి నేను చూపించిన స్క్రీన్ మీద, సో వాళ్ళని అప్రోచ్ అవ్వండి. సో దట్ ఏదన్నా పాసిబిలిటీ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మీకు పంపించడానికి ట్రై చేస్తారు మనం తీసుకునే క్వాంటిటీని బట్టి. ఇవైతే హ్యాంగింగ్ పాట్స్లో కూడా పెట్టారండి. అంటే మనం ఇంటి ముందు హ్యాంగింగ్ పాట్స్లో కూడా డైరెక్ట్గా దీన్ని తీసుకెళ్ళి దాని పలానా అలాగా హ్యాంగ్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది కదా, అలా కూడా గ్రో చేశారనమాట. సో ఎంట్రన్స్లో అయితే ఇట్లా చక్కగా ముగ్గు వేసి పెట్టారండి ఇది. అండ్ మనకి ఎరువులు, మొక్కలకు కావాల్సిన ఎరువులు అయితే చాలా బాగున్నాయి. మా వద్ద సేంద్రీయ వ్యవసాయానికి కావాల్సిన అన్ని వస్తువులు అంటే కషాయాలు, ద్రావణాలు, పంచగవ్య, అగ్నాస్త్రం, దశపర్ణి, వేపగింజల కషాయం, ఎగ్గామన్ యాసిడ్, ఫిష్ అమన్ యాసిడ్ మరియు ఘనజీవామృతం, వర్మి కంపోస్టు, గోమూత్రం లభించును. పంచగవ్య 1 లీటర్ వచ్చి 150 రూపాయలు, వేపగింజల కషాయం 170 రూపాయలు, ఫిష్ అమన్ యాసిడ్ 200, ఎగ్గామన్ యాసిడ్ 200,
దశపర్ణి 50 రూపాయలు, బ్రహ్మాస్త్రం 60 రూపాయలు, అగ్నాస్త్రం 100 రూపాయలు. మా కాంటాక్ట్ నెంబర్ 9951827366. వెస్ట్ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం, కోయిలగూడెం మండలం, బైనగూడెం గ్రామం. మీకు ఆర్టీసీకి ఇచ్చేస్తారు ఎవరికన్నా? మీకు ఆర్టీసీకి కానీ, నవతకు కానీ, క్రాంతికి కానీ ఇమీడియట్గా మీకు వచ్చేస్తాయి. పావు లీటర్స్ ఉన్నవి, లీటర్స్ ఉన్నవి, 5 లీటర్లు ఉన్నవి, 25 లీటర్లు ఉన్నవి, 50 లీటర్స్ ఉన్నవి. రైతులు కానీ, కిచెన్ గార్డెన్ వారు కానీ 500 రూపాయలు మాకు పే చేస్తే వారికి కావాల్సిన సరుకులన్నీ పంపిస్తాం. ఓకే. ట్రాన్స్పోర్ట్ వాళ్ళదే? ట్రాన్స్పోర్ట్ వాళ్ళదే. ట్రాన్స్పోర్ట్ వాళ్ళదే అంతే. ఇది ఘనజీవామృతం కిలో 25 రూపాయలు. కిలో 25 రూపాయలు. కొద్ది రైతు వారీగా ఎక్కువ తీసుకుంటే అంతేనా రేట్? అయితే అంతే. స్టార్టింగ్ 10 వస్తాయి. 10 వస్తాయండి కేజీకి. బరువే ఉంటుందండి. ఎండిపోయేసరికి బరువు. మనం ఏదైనా తడుపుతే ఒక్కొక్క మొక్కకు ఒక్కొక్క టైం 6 months వరకు ఎంత హీనంగా ఉన్న తులసి మొక్క నేను తెచ్చి పెరిగిపోతుందండి. ఒకటి వేస్తే మేమైతే ఇయర్లీ ఒకటి వేస్తాం, సరిపోతుంది. ఇయర్లీ ఒకటి చాలండి తులసి మొక్క అయితే. కార్డు తీసుకోండి. ఇలా చాలా స్టాల్స్ అయితే ఉన్నాయండి. అంటే మొక్కలకి సంబంధించిన ఎరువులు, లేకపోతే వాటికి వేసే ఆవు పేడ, ఘనజీవామృతము, వేపపిండి, ఆవపిండి ఇలాంటివి చాలా ఉన్నాయి. కషాయాలు చాలా ఉన్నాయి అండ్ విత్తనాలు కూడా ఉన్నాయండి. ఇవి ఏవైనా అంతేనా? 10 రూపీసేనా? ఎన్ని రకాలు ఉన్నాయి మొత్తం విత్తనాలండి మీ దగ్గర? ఉంటాయి మేడం, 50 రకాలు. 50 రకాలు. ధనియాలు నాటువే కదా ధనియాలు కూడా? క్యారెట్ మేడం. అవి క్యారెటా? ఇది పర్పుల్ క్యారెట్, ఇదేమో మామూలు క్యారెట్. పర్పుల్ క్యారెట్, మామూలు క్యారెట్. ఓకే. టిక్కీ బ్యాట్స్, లింగాకర్షణ బొట్ట, ఫ్రూట్ ఫ్లై అన్నీ యూట్యూబ్ లో పెట్టాలి. ఇవి దొండ మొక్కలు. దొండ మొక్కలు అన్న ఇక్కడ ఆకాకర దుంపలు ఉన్నాయి. ఎంతండి ఆర్కాకర దుంపలు? 100 రూపాయలు మేడం. ఫీమేల్ వస్తుంది 100 రూపాయలు. ఒక మేల్ వస్తుంది, 2 ఫీమేల్. ఇదేమో మేల్ అండి. ఇవి మేల్ దుంపలు. అదేమో ఫీమేల్. ఓకే. కావాలన్న వాళ్ళకి ఇచ్చేస్తాం. 3 కలిపి 100. దొండ ఎంత? 40 రూపాయలు. ఇదేంటిది? అది నేను తెచ్చుకున్నాను. మిరపమ్మ ఇది. ఓకే. షోకి పెడితే ప్రత్యేకించి ఏమన్నా వెరైటీ ఏమోనని అడుగుతున్నాను. ఇవన్నీ 10 రూపాయలు, 20 రూపాయలు. ఆకుకూరలు 10 రూపాయలు నాన్న, కూరగాయలు 20. కూరగాయలు 20. అది నేను మా ఇంటికాడ ఇస్తాను. ఓకే. మనం ఇలాంటి నర్సరీ మేళాలకి ఎప్పుడైనా సరే అండి, ఫస్ట్ డే కానీ సెకండ్ డే కానీ విజిట్ చేస్తే ఇలాంటి రేర్ కలర్స్ అయితే మనం ఖచ్చితంగా కొనుక్కోవచ్చు అనమాట. ఎందుకంటే ఇవి ఎక్కువ తీసుకురారు, కొన్ని తీసుకొస్తారు అండ్ స్టార్టింగ్లోనే ఇవి అయిపోతూ ఉంటాయి అన్నమాట. అండ్ మనం ఎప్పటి నుంచో ఎతుకుతున్న కలర్స్ కానీ ఏదన్నా రేర్ ప్లాంట్స్ కానీ దొరకాలి అని అంటే ఇలాంటి నర్సరీ మేళాలి. ఎందుకంటే అన్నీ కలిపి ఒక చోట ఉంటాయి కాబట్టి మనకి ఖచ్చితంగా ఏదో ఒక మొక్క, మనం వెతుకుతూ ఉన్న మొక్క అయితే ఖచ్చితంగా దొరికి తీరుతుందనే చెప్పుకోవచ్చు. అలాంటి వాటి కోసమైనా నర్సరీ మేళాలకి రావాలి. అండ్ మన బిజీ లైఫ్ నుంచి కాసేపు అలా మొక్కల మధ్యలో ఆ పువ్వుల్ని అవన్నీ చూస్తూ అలా టైం స్పెండ్ చేయటం కూడా చాలా బాగుంటుందండి. ఎందుకంటే వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి అవన్నీ కూడా మొక్కల్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి షిఫ్ట్ చేయటం అంటే మాటలు కాదు కదా, చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. అలా ఎఫర్ట్స్ పెట్టి తీసుకొచ్చి వీటిని ఇక్కడ మన కోసం ఒక చోట ఎగ్జిబిషన్ లాగా ఆర్గనైజ్ చేస్తున్నారంటే వాళ్ళకు కూడా మనం సపోర్ట్ ఇవ్వాలి. కాబట్టి ఇలాంటి నర్సరీ మేళాలు మనం విజిట్ చేసి నచ్చినవి కొనుక్కుంటూ ఉంటే చాలా బాగుంటుందండి. అండ్ మనకి ఇప్పుడు ఎంట్రన్స్లో ఫస్ట్ వెళ్ళంగానే ఈ స్టాల్ అయితే ఉంది. అండ్ వీళ్ళ దగ్గర కొన్ని మొక్కలు బాగున్నాయి అనిపించింది, సో అవి కూడా రేట్లు అడిగాను చూడండి ఒక్కసారి. అండ్ ఇక్కడ ఈ హ్యాంగింగ్ది కూడా చాలా అందంగా ఉందండి. నార్మల్గా ప్లాస్టిక్ బాటిల్స్ లాంటివి యూజ్ చేశారు కంటైనర్స్, కాకపోతే ఒకదానికొకటి లాగా ఒక థ్రెడ్తో హ్యాంగ్ చేసి మనం ఒక ఇలాంటి కాస్ట్లీ ప్లాంటర్ కొనాలంటే దాదాపు ఒక 1100-1500 తక్కువ అయితే ఉండదు. కానీ ఒక నార్మల్ వాటర్ బాటిల్స్ లాంటి వాటితోనే చాలా బాగా చేశారు. సో ఇది ఎవరైనా ట్రై చేయండి, చాలా అందంగా ఉంది. నార్మల్ టర్టిల్ వైనే అనమాట ఇది. పర్పుల్ టర్టిల్ వైన్ని ఇలా ఆర్గనైజ్ చేశారు. ఎంతమ్మా అవి ప్లాంట్స్? అది ఇప్పుడు మీరు పెట్టేది 1500. ఇవి బ్లాక్ రోజెస్ పువ్వు పట్టుకోవద్దంటండి, 150.
ఇవి ఎట్లా గులాబీలు? ఏమా గులాబీలు ఎట్లా? 80 రూపాయలా? ఇది ఈ ప్లాంట్ 200. అండ్ ఈ నర్సరీ మేళాలో ఎక్కువ మంది జనాన్ని ఈ స్టాల్ దగ్గరే చూశాను. ఎందుకంటే ఇక్కడ ప్లాజా ఆఫ్ ప్లాంట్స్ అని చెప్పానని ఒక స్టాల్ అయితే పెట్టారండి. నెంబర్ కూడా అక్కడ స్క్రోల్ అవుతుంది చూడండి. అండ్ వీళ్ళు ఏంటంటే చాలా రకాల మొక్కలు అయితే తీసుకొచ్చి పెట్టారండి. 10 రూపాయలు, 20 రూపాయలు. అంటే ఏంటంటే స్టెమ్ కటింగ్ని వీళ్ళు వేర్లు డెవలప్ చేసి చక్కగా చిన్న చిన్న ప్లాంట్స్ లాగా మొత్తం అంతా కూడా, అంటే మనం ఇంట్లో అంటు కట్టడం అంటారు చూసారా, మనం చేస్తూ ఉంటాం కదా, అలా కుదిరినన్ని మొక్కలన్నీ కూడా అంటు కట్టి అవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారండి. అంటే మల్లి, జాజి, ఇలా మల్లెలో చాలా రకాలు ఉన్నాయి, మందారాల్లో చాలా రకాలు ఉన్నాయి. సో ఆ ప్లాజా ఆఫ్ ప్లాంట్స్ స్టాల్ అయితే ఇలాంటి మొక్కలు ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం తప్పకుండా విజిట్ చేయొచ్చు. కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసేవాళ్ళు ఆ స్టాల్కి వెళ్ళి, అంటే మొక్క కాస్ట్ కూడా తక్కువే కాబట్టి మనకి కొమ్మలు తెచ్చి బతకట్లేదు అన్న ప్రాబ్లం లేకుండా ఈ మొక్కలు తీసుకెళ్ళి మనం హ్యాపీగా గార్డెనింగ్ అయితే స్టార్ట్ చేయొచ్చండి. అండ్ పక్కన నార్లు కూడా అమ్ముతున్నారు. కొంచెం నార్లు అండ్ అలాగే ఎరువులు ఇవన్నీ కూడా ఉన్నాయండి స్టాల్స్. అండ్ ఇక్కడ గ్రీన్ హోమ్ ఆర్గానిక్స్ వాళ్ళవి మొత్తం అన్నీ కూడా ఆవ చెక్క, బోన్ మీల్, ఎప్సమ్ సాల్ట్ అండ్ అలాగే ఘనజీవామృతము, కొన్ని రకాల సీడ్స్ ఇవన్నీ కూడా ఒక స్టాల్ లాగా పెట్టారండి. సో దట్ మన మొక్కలకు కావాల్సిన ఎరువులు, రోజ్ మిక్స్ ఇలాంటివి కావాలనుకుంటే ఇక్కడ చక్కగా మనము పర్చేస్ చేసుకోవచ్చు. వీళ్ళది స్టోర్ కూడా ఉన్నట్టుందండి మేబీ. ఇక్కడ వాళ్ళ పాంప్లెట్ చూపిస్తున్నాను కదా, సో అది డీటెయిల్డ్గా చూస్తే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఆవిడ రన్ చేస్తూ ఉన్నారనమాట ఆ స్టాల్ని. అండ్ అలాగే పంచగవ్య అవి కూడా ఉన్నాయండి, కావాలనుకున్న వాళ్ళు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇది గర్సన్ సార్ వాళ్ళ స్టాల్ అనమాట. ప్లాంట్స్ అండ్ అలాగే ఎక్కువగా సెరామిక్స్, హ్యాంగింగ్ పాట్స్ కానీ, లేకపోతే ఇలాగా అవుట్డోర్లో మనము లాన్స్లో వేసుకోవడానికి కావాల్సిన ఈ సిట్అవుట్ ఏరియాస్ లాంటివి ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర గర్సన్ సార్లో మనకి విజయవాడ వాళ్ళకైతే ఐడియా ఉండే ఉంటుంది. సో వాళ్ళకి సంబంధించిన స్టాల్ అనమాట ఇవి. అండ్ ఇలా సెరామిక్స్ అండ్ అలాగే మట్టి కుండలు, మట్టి పాట్స్ కూడా చాలా ఉన్నాయండి స్టాల్స్. అండ్ ఇక్కడ పక్కన తేజశ్రీ వాళ్ళ స్టాల్ అయితే ఉందండి. చెప్పాలంటే వీళ్ళ దగ్గర పూల మొక్కలు అండ్ అలాగే ఎక్కువగా వెరైటీ ఏంటి అని అంటే ఇవి చూసానండి, ఫ్రూట్ ప్లాంట్స్ చాలా ఉన్నాయి. నేను ఆ ఫ్రూట్ ప్లాంట్స్ కూడా మ్యాక్సిమం కుదిరినంత వరకు మీకు ప్రైసెస్ అయితే వాళ్ళు అక్కడ ట్యాక్స్ పెట్టేశారు కాబట్టి ఈజీగా మనకు ఆ మొక్క పేరు, ఏ రేటు అనేది కూడా ఈజీగా పెట్టారు. సో దట్ అదంతా మీకు చూపిస్తున్నాను, ఐడియా ఉంటుంది. అంటే మనం బయట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎంత పెట్టి కొనొచ్చు ఏంటి అనేది కూడా మీకు ఒక ఐడియా ఉంటుంది కదా. సో అందుకని చెప్పనని ఆ ఫ్రూట్ ప్లాంట్స్ పేర్లు కూడా చూపిస్తారండి. కొత్త కొత్త వెరైటీలు, అంటే మన గార్డెన్లో లేనివి కూడా మనం కొనుక్కోవాలి అని అనుకుంటూ ఉంటాం కదా, సో వాళ్ళ కోసం. అండ్ ఇక్కడ వీళ్ళ దగ్గర మరువం ప్లాంట్ కూడా ఉంది, 30 40 చెప్పారండి. దవనం, మరువం 2 ఉన్నాయి. అండ్ తులసిలో ఒక 5-6 రకాలు ఉన్నాయండి. తులసి, రెగ్యులర్ తులసి 3 రకాలు వచ్చేసి 30 రూపీస్ చెప్పారు. లవంగ తులసి అండ్ స్టీవియా ప్లాంట్స్ కూడా ఉన్నాయి, అవి వచ్చేసి 50 రూపీస్ చెప్పారు. అండ్ చిట్టి కరివేపాకు అంటాం చూసారా, ఆకులు చాలా సన్నగా ఉండి మనకి స్మెల్ అయితే చాలా బాగుంటుంది. ఆ ప్లాంట్ 250 ఎంతో చెప్పారండి మొత్తానికి. సో ఇది చిట్టి కరివేపాకు ప్లాంట్ అనమాట. స్మెల్ అయితే చాలా బాగుంటుందండి. అండ్ ఇవన్నీ కూడా తులసిలో రకాలు, కృష్ణ తులసి, రామ తులసి అండ్ అలాగే లవంగ తులసి, తర్వాత స్టీవియా, ఇవన్నీ తులసి వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఫ్రూట్ ప్లాంట్స్ కూడా నేను ప్రతిదీ నేమ్ అండ్ ప్రైజింగ్ ఇవి 2 కూడా చూపిస్తాను. సో దట్ చూడండి ఏమేం వెరైటీస్ మనం పెంచుకోవచ్చు అండ్ మీ దగ్గర ఏమున్నాయి, కొత్తగా ఏం పెట్టుకోవచ్చు అనేది కూడా మీకు ఒక ఐడియా వస్తుంది కదా. సో దట్ అవన్నీ కూడా చూడొచ్చు. అండ్ సక్కలెంట్ వెరైటీస్ ఉన్నాయి. సక్కలెంట్ ఇదివరకు చాలా పెట్టేవాళ్ళండి సక్కలెంట్స్. ఈసారి సక్కలెంట్స్ పెద్దగా ఏమీ లేవు, జస్ట్ అక్కడక్కడే కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. అండ్ ఇదిగోండి ఇక్కడ మల్టీ విటమిన్ ప్లాంట్ అండ్ సదాపాకు కూడా ఉంది. సదాపాకు వచ్చేసి 150 రూపీస్ అండ్ మల్టీ విటమిన్ 200 రూపీస్ పెట్టారు.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మామిడిలో అయితే చాలా రకాలు మనము చూడొచ్చండి నర్సరీ మేళాలో. ఇదిగోండి ఈ మందారం వచ్చేసి 80 రూపీస్ అనమాట. చాలా కలర్స్ ఉన్నాయి. మందారాలు, గులాబీలు చాలా పెట్టారండి. ప్రతి స్టాల్లో కూడా ఎక్కువే ఉన్నాయి అనమాట. అండ్ దట్టు ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి అన్ని బ్లూమ్స్తో ఉండి చాలా అందంగా ఉన్నాయి. అండ్ తైవాన్ గోవా కానీ, లేకపోతే ఇది వచ్చేసి జీడి మామిడి అండి, క్యాషు మ్యాంగో అంటే 150 రూపీస్ ఉంది ప్లాంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైట్ నేరేడు 200 పెట్టారు. తర్వాత పింక్ పనస 200. మోస్ట్లీ ఇవన్నీ కూడా గ్రాఫ్టెడ్ ప్లాంట్సే ఉంటాయి. అండ్ అలాగే మన టెర్రస్ గార్డెన్కి సూటబుల్ అయ్యే ప్లాంట్సే ఉంటాయి. అంజీరా అండి 150 రూపీస్. సఫేదా గోవా అది కూడా 100 రూపీసే పెట్టారు. కాకపోతే ఎప్పుడైనా మనము ఇలా ఫ్రూట్ ప్లాంట్స్ కొనుక్కునేటప్పుడు అసలు అవి కంటైనర్స్లో మనకి ఫ్రూటింగ్ వస్తుందా, గ్రాఫ్టెడా కాదా, ఇవన్నీ చెక్ చేసుకోవాలండి. కంటైనర్స్లో అయితే కంపల్సరీగా గ్రాఫ్టెడ్ అయితేనే మనకి అట్లీస్ట్ పెట్టిన ఒక 2 to 3 years తర్వాత నుంచి డిపెండింగ్ ఆన్ ద ఫ్రూట్ వెరైటీ మనకి ఈల్డింగ్ అయితే స్టార్ట్ అవుతుందండి. అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. పెట్టిన వెంటనే మనకి ఇమీడియట్గా ఫ్రూట్స్ రావట్లేదనే ఆలోచన అయితే వద్దు. ఫ్రూట్ ప్లాంట్స్ టైం తీసుకుంటాయి ఫ్రూటింగ్ రావడానికి. ఎందుకంటే ఆ రూట్ సిస్టమ్ అనేది డెవలప్ అవ్వాలి కాబట్టి, రూట్ సిస్టమ్ డెవలప్ అయితేనే మనకి పైన చెట్టు అనేది పూత పింద వచ్చి మనకి క్రాప్ అనేది వస్తుందన్నమాట. సో ఫ్రూట్ ప్లాంట్స్ కొనుక్కునేటప్పుడు టెర్రస్ గార్డెనర్స్, కంటైనర్ గార్డెనర్స్ కంపల్సరీగా గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ తీసుకోవటం అనేది చాలా బెటర్ అండి. అండ్ ఇది వచ్చేసి టేబుల్ లెమన్ ప్లాంట్ అనమాట. చాలా ఫ్రూటింగ్ కూడా ఉంది ఫుల్గా ప్లాంట్స్కి. అండ్ సిన్నమన్ అండి, అంటే ఆల్మోస్ట్ మన బిర్యానీ ఆకు అంటాం కదా, అది ఇలాచీ ఉంది. స్పైసెస్ ప్లాంట్స్ ఉన్నాయి, ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి, అండ్ కొన్ని రకాల వాటర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి లోటస్, ఇది కేరళ వాళ్ళ స్టాల్ అనమాట. వీళ్ళు 500 నుంచి 700, 1000, 1500 అంటున్నారు. సో రెగ్యులర్గా 365 days మోస్ట్లీ పోస్తాయి అంట. అండ్ లోటస్ వచ్చేసి 2 months తర్వాత నుంచి ఫ్లవరింగ్ అయితే వస్తుంది. 1500 అలా చెప్పారండి లోటస్ అయితే. అంటే ఈ టబ్ పలానా అందులో ఎన్ని దుంపలైనా ఉండనివ్వండి, టబ్ పలానా మనకు అమ్ముతారు. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 500 అనమాట. తీసుకొచ్చాక మనం కొద్దిగా పెద్ద కంటైనర్లోకి మార్చుకుంటే ఈల్డింగ్ పెరుగుతుంది, పువ్వులు ఎక్కువ పోస్తాయి అని అయితే చెప్పారు. అండ్ వాళ్ళ దగ్గరే ఈ పపాయ వెరైటీ అయితే ఉందండి. ఇది వచ్చేసి 250 రూపీస్ చెప్తున్నారండి. మనకి 9 months to 12 months లోపు మనకి క్రాప్ అయితే ఈల్డింగ్ అయితే వస్తుందంట. రేర్ వెరైటీ అండి, అందుకని అంత కాస్ట్. టేస్ట్ కూడా బాగుంటుంది అన్నారు. కాకపోతే ఖచ్చితంగా హైబ్రిడ్ అండి, అదిగోండి ఆ ఫోటోలో చూపించినట్టుగా అలా వస్తాయి ఫ్రూట్స్ అని అయితే చెప్పారు. అండ్ గార్డెన్లో మనం యూజ్ చేయాల్సిన టూల్స్ లాంటివి అయితే చాలా ఉన్నాయి. కాకపోతే ఇలా డైరెక్ట్గా చూసి కొనుక్కోవడం వల్ల ఏంటంటే మనకి అవి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో మనం చూస్తూ ఉంటాం కాబట్టి డైరెక్ట్గా చూసి మనకు కావాల్సినవి అది యూస్ఫుల్ అవుతుందా లేదా అనేది చూసి కొనుక్కోవచ్చు. అండ్ వాళ్ళ దగ్గరే ఈ వేప పిండి కానీ, లేకపోతే ఎప్సమ్ సాల్ట్, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయండి. అండ్ యూరియా, డిఏపీలు కూడా అమ్ముతున్నారు. సో వాటి జోలికి మనమైతే వెళ్ళొద్దు. ఎప్సమ్ సాల్ట్ కానీ, బోన్ మీల్స్ కానీ, ఆవ చెక్క, లేకపోతే ఆమదం పిండి, ఇలాంటివి మనం తెచ్చి మన గార్డెన్లో అయితే హ్యాపీగా మనం యూజ్ చేసుకోవచ్చండి. అండ్ బోన్ మీల్లో కూడా స్టెరిలైజ్డ్ బోన్ మీల్ అని ఉంటుంది, అది తెచ్చుకోండి. లేదు నార్మల్ బోన్ మీల్ వేస్తే ఏమవుతుందంటే ఆ వాసనకి ఎలుకలు అవన్నీ కూడా మన గార్డెన్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకని స్టెరిలైజ్డ్ బోన్ మీల్ అయితే మాత్రం మనకి ఎటువంటి స్మెల్ లేకుండా మొక్కలకు కావాల్సిన ఏదైతే పోషకాలు ఉంటాయో అవన్నీ అందుతాయండి. అండ్ ఇక్కడ స్టాండ్స్, మొక్కలు మనం పెట్టుకోవడానికి కావాల్సిన టెర్రస్ గార్డెన్లో మనం యూజ్ చేసే స్టాండ్స్ ఉన్నాయి. అలాగే మనకి పాటింగ్ మిక్స్ కూడా రెడీగా, బ్యాగ్స్, వర్మి కంపోస్ట్ బ్యాగ్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ సెంటర్లో గణపతి గార్డెన్స్ వాళ్ళ స్టాల్ ఉంది. నేను ఆల్రెడీ ఫస్ట్లో చూపించా కదా మీకు డీటెయిల్డ్గా. చాలా అంటే చాలా బాగుంది. ఇది 100 ఇది 100 మేడం. ఓకే, ఇది 300 మేడం. 300. హ్యాంగర్స్ 600 మేడం. హ్యాంగర్ 600. ఇవి వచ్చేసి 12 సైజ్ 10 సైజ్ పాట్స్ 1200 మేడం. ఇప్పుడు ఇది 1200. ఇవన్నీ 1200. ఇవన్నీ 1200. ఓకే, అటు కూడా 1200 మేడం. పైన అది టేబుల్ మీద కింద 2 rows బంచెస్ లో ఉన్నవి. ఓకే, అవన్నీ కూడా 1200. ఇవన్నీ 300. మొత్తం 300. ఇవి సైడ్ అన్ని 600 మేడం. అవన్నీ 600. అవును 600. ఓకే,
అంటే పాట్ సైజ్ పెద్దది కదా అవి. ఇది 8 సైజ్ మేడం. 100 అయితే 6.5 వస్తుంది. ఓకే, మనకి ఇవి మార్చి ఏప్రిల్ వరకు ఉంటాయి కదా. ఫెబ్ వరకు ఉంటాయి. ఫెబ్ వరకు ఉంటాయి. ఫ్లవరింగ్ ఫెబ్ వరకు వస్తుంది. మార్చ్లో రిపోర్టింగ్ చేసుకోవాలి. ఓకే, వాటరింగ్ డే బై డే ఇవ్వాలి మేడం. అంటే మనకు ఓన్లీ కింద సాయిల్ అప్లికేషన్ ఇస్తే చాలు, application లో ఇవ్వాలి. పైన ఏం స్ప్రే చేయొద్దు, పాడైపోతుంది కదా. అవును మేడం. అండ్ ఇలా హెర్బల్ స్టాల్స్ కూడా, అంటే హెర్బల్ పౌడర్స్, కుంకుడుకాయలు, షీకాయ అంటే ఆయుర్వేదిక్ సంబంధించిన పౌడర్స్, ఇలాంటివన్నీ కూడా కొన్ని స్టాల్స్ అయితే పెట్టడం జరిగిందండి. సో వీటి కోసం కూడా చాలామంది చూస్తూ ఉంటారు కదా, అంటే తులసాకుల పొడి కానీ, లేకపోతే మందార పువ్వుల పొడి అండ్ ఆలోవెరా పౌడరు, ఇలాంటివి మనము ఈ సున్నిపిండి చేసుకోవడానికి కానీ, లేదా హెర్బల్ షాంపూస్ చేసుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో రకరకాల యూజెస్ అయితే వీటి వల్ల ఉంటాయి. అండ్ ఇలాంటి పౌడర్స్ అన్నీ కూడా ఇక్కడ స్టాల్స్లో అయితే పెట్టడం జరిగింది. అండ్ కుంకుడుకాయలు కూడా మనకి ఇప్పుడు దొరకటం రేర్ అయిపోతుంది అనమాట. సో అలా కుంకుడుకాయలు కూడా వీళ్ళ దగ్గర ఇక్కడ స్టాల్స్లో అయితే పెట్టి ఉంచారు. సో ఇలాంటివి కొనుక్కోవాలన్నా కూడా మీరు హ్యాపీగా నర్సరీ మేళా అయితే విజిట్ చేయొచ్చండి. అండ్ ఇంకా వీటితో పాటు విత్తనాలు అయితే చాలా స్టాల్సే పెట్టారండి. సో మీరు ఏదన్నా రేర్ కలెక్షన్ దొరకట్లేదు, విత్తనాల కోసం చాలా ఇబ్బంది పడుతున్నాం అనుకున్న వాళ్ళందరూ హ్యాపీగా ఇక్కడికి విజిట్ చేస్తే, చూస్తున్నారు కదా చాలా రకాల విత్తనాలన్నీ కూడా, మ్యాక్సిమం దేశీ విత్తనాలు కూడా మనకి ఇక్కడ దొరుకుతున్నాయండి. సో దేశీ విత్తనాలు కావాలి వెతుకుతున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ మేళాకి కనుక విజిట్ చేస్తే హ్యాపీగా దేశీ విత్తనాలు అన్నీ కూడా కొనుక్కోవచ్చు. అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గానే పెట్టారండి. 10 రూపాయలు 20 రూపాయలు ప్యాకెట్, చాలా తక్కువ కాస్ట్కే సీడ్స్ కూడా ఇస్తున్నారు. సో అండ్ ఇలాగా కొంతమంది ఫార్మర్స్ తీసుకొచ్చి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా స్టాల్స్ అయితే పెట్టడం జరిగింది. అండ్ ఎప్పుడు కూడా ఏంటంటే అండి, చూస్తున్నారు కదా మనకి న్యాచురల్గా పెరిగినవి బయట మార్కెట్లో ఉన్నంత షైనీగా ఎటువంటి మచ్చలు లేకుండా అలా అయితే ఉండవు. అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. మనకి బయట హైబ్రిడ్ వెరైటీ, తైవాన్ వెరైటీసే ఫుల్ షైన్తో పెద్ద పెద్ద సైజులు అయితే ఉంటాయి. ఈ న్యాచురల్ ఫార్మింగ్లోవి ఎట్లయినా సరే కొద్దిగా మచ్చలు ఉంటాయి. అండ్ మన కంటికి చూడంగానే బ్రైట్గా అయితే కనపడవు. అది మనం చూసుకోకూడదు. టేస్ట్ వైజ్గా, హెల్త్ వైజ్గా మనం చూసుకుని అవి కొనుక్కోవాలి. అండ్ ఇక్కడ వీటితో పాటు చక్కగా ఈ స్టాల్స్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. అండ్ చిన్న పిల్లలకి బోల్డ్ అండ్ యాక్టివిటీస్ పెడుతున్నారు. అదొకటి బాగా అనిపించింది. వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేస్తూ, అండ్ పార్టిసిపేట్ చేసిన పిల్లలకి అందరికీ కూడా ఎంకరేజ్మెంట్గా చక్కగా ఎప్పటికప్పుడు గిఫ్ట్స్ ఇస్తూ ఉన్నారు. అండ్ వాళ్ళు కూడా ఓపికగా కూర్చుని డ్రాయింగ్స్ అని, లేకపోతే ఎస్సే కాంపిటీషన్స్ అని, అండ్ బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్, అంటే పిల్లలకి అసలు వేస్ట్ నుంచి ఎట్లా మనం వాటిని యూజ్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా ఒక అవేర్నెస్ వస్తుంది అన్నట్టుగా చాలా బాగా అవన్నీ అరేంజ్ చేశారు. అండ్ ఈ చామంతులు వచ్చేసి 60 రూపీస్ అట్లా చెప్పారండి. 60, 80 ఇలా రకరకాలుగా, గులాబీలు 80 రూపీస్, 100 రూపీస్ అట్లా చెప్తున్నారనమాట. కాకపోతే చెప్పా కదా, కలర్స్ మనకి కొన్ని కలర్స్ ఎక్కడా దొరకని కలర్స్ ఉంటాయి. మనం పని కట్టుకుని వెతికినా దొరకవు. అలాంటి కలర్స్ అయితే చక్కగా ఇలా స్టాల్కి వచ్చినప్పుడు మనము విజిట్ చేసినప్పుడు తీసుకోవచ్చండి. అండ్ ఇక్కడ ఎడినియమ్స్ పెట్టారండి. ఎడినియమ్స్ వచ్చేసి ప్లాంట్ 200, ఈ పాట్లో ఉన్నవన్నీ 200, అండ్ అటు పక్క ఉన్నవన్నీ కూడా 250 రూపీస్ అలా చెప్తున్నారండి. ఇవన్నీ కూడా 250 అనమాట. ప్రతిదీ కూడా పువ్వుతో ఉంది కాబట్టి మనకి లేని కలర్ ప్లాంట్ చూసి తీసుకోవచ్చు. అదొక ప్రాబ్లం లేదనమాట. ఒక్కోసారి ఎడినియమ్స్కి పువ్వులు ఉండవు, మనం ఏదో తీసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ ఆ ప్రాబ్లం లేకుండా ప్రతి మొక్క కూడా పువ్వుతో ఉంది. కాకపోతే ఫిక్స్డ్ ప్రైజెస్ అని చెప్పారు. 200 రూపీస్ అండి ఏ ప్లాంట్ అయినా సరే. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అన్నట్టుగా సప్తగిరి నర్సరీ వాళ్ళు కూడా ఇక్కడ స్టాల్ అయితే పెట్టడం జరిగింది. అండ్ నేను సపరేట్గా ఒక వీడియో అయితే పెడతానండి, ఎందుకంటే ఇంకా లెంత్ అయిపోతుంది. ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది. సో వీళ్ళు ఆన్లైన్ కూడా చేస్తారు కదా, ఎవరన్నా కావాలి అనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని పెద్ద ప్లాంట్స్ అయితే తీసుకొచ్చారు. అవి మనము ఇలా వీళ్ళు వచ్చినప్పుడే మనం పర్చేస్ చేసుకుంటే మనకి చాలా బెనిఫిట్ అనమాట. సో దానికోసం అయితే విజిట్ చేయాలి. అండ్ ఈ వీడియోని ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు ఎలా అనిపించింది, ఎలా
ఉంది అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. అండ్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ మీరు కనుక మేళాకి విజిట్ చేస్తే ఏమేమి కొన్నారు ఏంటి అనేది కూడా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తాను. అండ్ మీకు ఎలా అనిపించింది, వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో ఇంకెవరైనా విజిట్ చేయాలి అనుకుంటే హ్యాపీగా వెళ్ళి నర్సరీ మేళా అయితే విజిట్ చేస్తారు. అండ్ ఇంకెవరైనా మిస్ అయితే మాత్రం చెప్తున్నానండి, ఇది January 4th to January 8th వరకే ఈ మేళా వస్తుంది. అండ్ ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా చాలామంది మేము మిస్ అయిపోయామని అంటారు. మరి మీరు అలా మిస్ అవ్వకుండా ఉండాలంటే తెలిసిందే కదా, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.